చాలా మాట్లాడతాను, మీ టైంని వృధా చేయను. ఏదో స్పీకర్ చెప్పాలి కాబట్టి ఏదో ఎక్కి ఏదో చెప్పాలి కాబట్టి చెప్తామని నా ఆలోచన కాకుండా, వినాలి కాబట్టి కూర్చోడం కాబట్టి వినాలి కాబట్టి ఇంతమనే ఆలోచన మీకు కాకుండా 10-20 నిమిషాలు మాట్లాడతాం, సబ్జెక్ట్ సంబంధించింది మాట్లాడతాం. వెస్టీజ్ కాకుండా బయట అవకాశం ఏది మాట్లాడరు. వినడానికి రెడీ ఉన్నారా? సో నా పేరైతే ఆంజనేయులు. ఈ బిజినెస్కి వచ్చి సుమారుగా ఒక 6.5 సంవత్సరాల టైం అయింది. 6.5 ఏళ్ళ ముందు సేమ్ ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఇట్లా లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, ఇల్లు కట్టుకోవచ్చు, ఫారెన్ ట్రిప్ పోవచ్చు అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ మధ్యలో వదిలేసుకొని ఆర్ యు ఎక్సైటెడ్? ముచ్చట్లు పెట్టాలి ఎవరైతే ఉన్నారో మీ వల్లనే ప్రాబ్లం అవుతుంది కాబట్టి బయటకు వెళ్ళి పెట్టుకోండి. కొద్దిసేపు నా కోసం వినమ్రనై నమస్కరిస్తున్నా. సో కొద్దిసేపు 15-20 నిమిషాలు, ఎక్కువసేపు మాట్లాడాను. సో డిగ్రీ సెకండ్ ఇయర్లో మధ్యలో వదిలేసుకొని ఆ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. మంచి ఇంటర్నేషనల్ కంపెనీ. కానీ ఏముండే బాగా డ్రీమ్స్ ఉండే, మంచి అంటే లైఫ్లో ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, అన్ని డ్రీమ్స్ ఉండే. ఆ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి కంపెనీకి పోయినాం. 8 ఏళ్ళు కష్టపడ్డాం, డబ్బులు సంపాదించలేదు, ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. 8 లక్షలు అప్పు అయిపోయింది. ఆల్రెడీ వీడియో కూడా చూసి ఉండొచ్చు బహుశా. 8 లక్షలు అప్పు అయిపోయింది. తీర్చడానికి మార్గం దొరకక సూసైడ్ అటెంప్ట్ చేసిన 2019లో. సో జీవితం పైన విరక్తి వచ్చేసింది. ఎందుకంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని దారులు మూసుకపోయి సంపాదించడానికి, మనం చేసిన అప్పులకి కట్టే వడ్డీలకి మనకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు కాబట్టి అర్థం కాలేదు. అదే టైంలో 2019లో మై గ్రేట్ అప్లైస్ శ్రీనివాస్ ఒడ్డెమాను సార్ అండ్ శివాని మేడం, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణ మేడం గారు ఈ అవకాశం వచ్చింది. నా తరపు నుంచి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సమోసా తిన్న వాళ్ళు ఇంకొంచెం బలంగా కొట్టండి, తినని వాళ్ళు. ఓకే, వెస్టీజ్కి అట్లా ఎంటర్ అయినాం. కానీ నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ ఏముండంటే, నా డ్రీమ్స్ మీ డ్రీమ్స్ కూడా చాలా మందికి ఏముంటాయంటే, పుట్టగానే డాక్టరు, ఇంజనీరు, లాయరు, మ్యాక్సిమం డాక్టర్ ఇంజనీర్ ఎక్కువ ఎంచుకుంటారు కదా. ఎంతమంది డాక్టర్లు ఉంది ఇక్కడ? నాకు కూడా డాక్టర్ అంటే ఒక నమ్మకం ఉంటుండే. కాకపోతే ఏమనంటే కూర్చున్న దగ్గర డబ్బులు సంపాదించవచ్చు, ఏమైనా కష్టం చేసేది ఉంటుందా? ఏముండదు కదా. 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో మాకేముందంటే డాక్టర్ కావాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎన్ని గ్రూపులు ఉంటాయి ఇంటర్లో? ఎంబీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, సిఈసి ఉంటుంది, హెచ్ఈసి ఉంటుంది, ఎంఈసి ఉంటుంది, ఇంకేఈసీలు ఉంటాయి, ఇంకేమైనా ఉన్నాయా? ఇన్ని ఉంటాయి. కానీ డాక్టర్ కావాలంటే కనుక బైపీసీ తీసుకోవాలి. మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో మా ఫాదర్ తీసుకొని ఒక చదువుకుని ఆయన దగ్గర తీసుకొని పోయాడు. మా ఊరు ఇట్లా కావాలనుకుంటున్నాడు సార్ డాక్టరు, మీరు ఏం సజెషన్ ఇస్తారని. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఇన్ని రకాల పుస్తకాలు తీసుకొచ్చి ముందట పడేసినాడు. అరే మా అక్క డాక్టర్ చేసింది, బెంగళూరులో ఇప్పుడు డాక్టర్ ఉద్యోగం చేస్తుంది, ఒకవేళ ఇది నువ్వు ఈ పుస్తకంలో ఉన్న చదువుకొని అర్థమైందంటే నువ్వు డాక్టర్ చేయి, బైపీసీ గ్రూప్ తీసుకో, లేదనుకుంటే కనుక ఓ పని చేయి, మీ అమ్మ మీ నాయన ఇద్దరు కష్టాలు చేసి నేను చదివిస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని వృధా పోనీయద్దు, నువ్వు పోయి ఆ రూమ్లో కూర్చొని 1 గంట సేపు చదువుకో, నీకు అర్థమైతే తీసుకో అని చెప్పింది. పోయినా కూర్చున్నా 1 గంట సేపు. ఇక్కడ అక్కడ ఎటు తిరిగేసినా కూడా మనం చదువుకుందేమో తెలుగు మీడియం, అక్కడ ఉన్నది ఇంగ్లీష్ మీడియం, మొత్తం అర్థమయ్యేటట్లేదు. ఇవేం సునీల్ అంటారు చూసా, ఏం అయ్యే పనులు లేక కనిపించట్లేదు అని చెప్పి మన పరిస్థితి అట్లే ఉండే. చెలవని ఆఫ్టర్ 1 అవర్ తర్వాత వచ్చేసి ఇక సార్ ఇది మన వల్ల అయ్యేటట్లేదు. మ్యాక్సిమం ఇంకొంతమందికి ఏముంటుందంటే ఇంజనీరింగ్ కావాలని ఉంటుంది కదా. ఏం కావాలి? ఇంజనీరింగ్ కావాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి, అంతే కదా. నిజం, నన్ను అయితే ఏం కన్ఫ్యూజ్ చేస్తలేదు కదా. ఓకే, సో ఎంపీసీ సార్ నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నాను చెప్పి అంటే, అవునా చేలో నేను మా తమ్ముడు ఇద్దరం ఎంపీసీ తీసుకొని ఇంటర్లో ఉన్నప్పుడు ఆ పాత పుస్తకాలు ఉన్నాయి, తీసుకొచ్చి ముందరేసిండు, మళ్ళీ 1 గంట చదువుకో, అర్థమైతే తీసుకున్నాడు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే మీ మమ్మీ మీ డాడీ ఇద్దరు కష్టం చేసి పెంచినారు, అవన్నీ డబ్బులు వృధా అయిపోతాయి. 1 గంట తర్వాత చదివినా ఏం అర్థం కాదు. ఇంకా లాస్ట్కి ఉన్నది ఒకే ఒక ఆప్షన్, సిఈసి. అది తీసుకుంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ సార్, నిజమా కాదండి? లాయర్ కావాలని ఉండే కానీ ఇవన్నీ ఏ ప్రొఫెషన్ కూడా ఏది వర్కౌట్ కాలేదు.
బట్ వెస్టీజ్ పుణ్యాన, విన్నింగ్ టీమ్ పుణ్యాన ఈరోజు ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు. చాలా మంది దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది. ఎప్పుడన్నా ఫోన్ చేసి సార్ మోకాళ్ళ నొప్పులకు పలానా వ్యక్తి బాధపడుతుండు, ఏం ప్రోడక్ట్ వాడాలి సార్ ఫోన్ చేసిరా లేదా? ఒక్కరు కూడా చేయలేదా? ఇంతమంది చెప్తేనే కదా ఇంతమంది తయారైంది. మరి రాసి ఇచ్చినా లేదా? చెప్పినా లేదా? మరి డాక్టర్ అయినట్టా కాదా? ఇంకేం ప్రొఫెషన్? ఇంజనీర్ ఏం చేస్తాడు? ఇల్లు కడతాడు కదా, ఇటుక మీద ఇటుక పెట్టి ఇటుక మీద ఇటుక పెట్టి కడతా ఉంటాడు. మధ్యలో సిమెంట్ వేయకపోతే బాయ్, అంత బాయ్. ఎన్ని ఇల్లు ఉంటాయి ఒక ఇల్లు కడితే? 20, 30, 50, 100 మహా అయితే 100, అంత మించి అయితే లేదు కదా? నిజమా కదా? ఒకవేళ మీరు వెస్టీజ్లో విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉండి ఒక్కొక్క మనిషితోని గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఈ బిజినెస్ చేసుకొని పోయారనుకోండి, 3 తరాల వరకు భవిష్యత్తు నిర్మించుకోవచ్చు వెస్టీజ్ ద్వారా. ఇంజనీర్ కావచ్చా లేదా? అయినంటే ఇంకేముంది, లాయర్. మీకు ఎప్పుడు ఏ అప్లైన్కి ఏ డౌన్ లైన్కి లొల్లి వచ్చినా సరే, సార్ పలానా వ్యక్తి ఇట్లా అన్నారు సార్ ఏం చేయమంటారు? ఐపీసీ సెక్షన్లో అయితే తెలియదు కానీ వెస్టీజ్ సెక్షన్లో అయితే తెలుసు. మీ అందరికి న్యాయం చేస్తున్నా లేదా? లాయర్. పోలీస్ అయితే మనం అనుకోలేదు, ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నాం కాబట్టి మనకు వర్కౌట్ అయ్యే పనులు కావని చెప్పి వదిలేసినాం. మీరు చూడండి ఒక డాక్టర్ డిఈసిడి కావచ్చు, కానీ డిఈసిడి డాక్టర్ కాలేదు. ఎస్ సార్, నిజమా కదా? సో ఈ బిజినెస్ లో మీరు ఏ ప్రొఫెషన్ అన్న తీసుకోండి, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఇక్కడ వెస్టీజ్ లో ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఫస్ట్ టైం వచ్చారు. మాకు ఏం తెలియదు సార్ వెస్టీజ్ గురించి అంటే కనుక, అంటే మీరు అందరు జాయిన్ అయినారా? ఈ రోజే ఫస్ట్ టైం వచ్చినారు? ఈ రోజు మీ అందరికి ఏం తెలియదు. ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో మీ అందరికి ఇది ఒక పార్ట్ టైం అవకాశం. ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని డిస్టర్బ్ చేసుకోకుండా ఫ్రీగా ఉన్న టైంలో ఒక రోజు 2-3 గంటలు పని చేస్తే సంవత్సరం తిరిగే లోపల నెలకు ఒక 50,000 సంపాదించుకోవచ్చు ఈ అవకాశం ద్వారా. మీరు ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు నమ్మకపోతే కనుక నా బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తా. 6 సంవత్సరాలు పక్కన నేను అడుగుతుంది, నిజంగా వస్తాయారా? ఆయనకు కూడా ఏం తెలియదు, బయటికి రండి నేను చూపిస్తాను. ఓకేనా? ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఈ 5 ఏదైనా ఒకటి ఇచ్చి లాగిన్ కండి. ఇది మీరు ఎవరితోని డబ్బులు కట్టియొద్దు, మీరు డబ్బులు కట్టొద్దు. తర్వాత వచ్చేసి ఇది ఎట్లాంటి స్కీమ్ తో కంపారిజన్ చేయొద్దు వెస్టీజ్ కంపెనీ. మళ్ళీ చెప్తున్నాయి, ఎందుకంటే కొత్త వాళ్ళు కొంతమంది ఇది అట్లానే ఉంది కదా అంటే అట్లానే ఉంటాయి, కానీ అదైతే కాదు. ఆంజనేయుల సినిమా చూసినా, నా పేరుతో రవితేజ ఒక సినిమా ఉంటుంది, బస్ స్టాండ్ లో ఒక లొల్లి ఉంటుంది అనమాట, ఫైట్ సీన్. అరే నీలాంటి మస్తు మంది చూసినారా అంటారు విలన్. నువ్వు నాలాంటి చూడవేరు, నన్ను చూడవేరు అంటారు. ఇక్కడ కూడా నేను ఏమంటానంటే వెస్టీజ్ లాంటి కంపెనీలు చూడవేరు, వెస్టీజ్ చూడవేరు. ఎస్ సార్? సో వచ్చిన తర్వాత మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోండి. బయట అయినా ఎక్స్ట్రాన్ ప్రోడక్ట్ ఏదో సబ్బు వాడతామా లేదా, పేస్ట్ వాడతామా? అన్ని ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎక్కడ దగ్గర కొనుక్కునే వస్తువులు జస్ట్ బ్రాండ్ మార్చి వెస్టీజ్లో తీసుకోండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయాలనేది మిమ్మల్ని ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళ చేయి పట్టుకోండి. 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. మీరు ఫ్యూచర్ లో డబ్బు గురించి ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది బిజినెస్. మీకు ఫర్దర్ గా ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తాం. ఓకేనా? ఇది లీడర్షిప్ సెషన్. ఎంతమంది లీడర్స్ ఉన్నారు? డౌట్ వస్తుందా మీ మీద? అవునా కాదని కదా? మీ అందరు లీడర్సే కదా. మీకోసం ఈరోజు కొన్ని చిన్న పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే వెస్టీజ్ కోసం 5% ఉన్నప్పుడు ఉన్నంత అమాయకత్వం తర్వాత సక్సెస్ అయిన తర్వాత నాకంతా తెలుసు అని ఒక భ్రమ ఉంటుంది. బ్రాంజో, సిల్వరో, గోల్డో, స్టార్ ఏదైనా ఒక పిన్ అచీవ్ అయిపోతాం. వాస్తవానికి నాకంతా తెలుసు అని ఒక భ్రమలో ఉంటాం. ఎస్ సార్? దీని నుంచి బయట వాళ్ళంటే అసలు మనం ఎందుకు వచ్చినాం వెస్టీజ్కి? వై వెస్టీజ్? డబ్బులు సంపాదించడానికి, ఇంకా మనం భూమి మీద ఉన్న రోజులు మనకి ఏం డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి వెస్టీజ్కి వచ్చాం. ఎస్ సార్? వెస్టీజ్ స్టార్ట్ చేయకముందే మనలో ఉన్న ఒక డౌట్ ఉంటుంది. ఏముంటదంటే ఒకవేళ ఫెయిల్ అయిపోతే, రానైతే వచ్చినాం, పలానా రాదు సార్ వెస్టీజ్ గురించి చెప్పినారు, వచ్చినాం, సక్సెస్ అయినాం. ఒకవేళ ఫెయిల్ అయిపోతే, ఇప్పుడు మీరు చెప్పండి, ఫెయిల్ అయిపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది?
రాజు సార్, మీరు రామోజీ ఫిలిం లో జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం చేసినారు, 2 ఏళ్ళు కష్టపడ్డారు, కానీ సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయినారు. ఏం జరుగుతుంది మీ జీవితంలో? ఏం నష్టం వస్తుంది? ఏముంటది? మళ్ళీ ఆయన జీతం అయితే, ఆయన జాబ్ అయితే ఉంది కదా, పోయి చేసుకోవచ్చా చేసుకోవద్దా? పోనీ అదే రామోజీ ఫిలిం నుంచి బయటికి రాకుండా ఉంటే, ఒకవేళ ఫెయిల్ అయిపోతే అదే 13,000కి అదే 15,000కి సస్తా బతుకుతా అవతల పక్క వ్యక్తిని పైతో తిట్టుకుంటూ మనం బతుకుతాము. సార్, ఒకవేళ దీని సంగతి ఏంటో చూద్దాం. వెస్టీజ్ సావోరేవో తెలుసుకుందన్న వ్యక్తి ఈరోజు సంవత్సరం మొత్తం కష్టపడ్డ సంపాదించిన పైసలు 1 నెలలో సంపాదిస్తారు. రాజు పైలు గారి వెస్టీజ్ అవకాశం. ఫెయిల్ అయిపోతానో భయం అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతారు? మీకు ఒక విషయం చెప్తా. నేను 2021 ఆగస్టులో కారు తీసుకున్నా, టాటా ఎక్సన్ కార్. నా డ్రైవింగ్ రాదు. నేను కారు తీసుకున్నప్పుడు నాకే, ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే మా బ్రదర్ ఉంటాడు అనిల్, మీ అందరికి తెలుసు, వాళ్ళ తోడు తీసుకున్నప్పుడు బిజినెస్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు అతనికి, తీసుకొని వెళ్ళాలి. ఏడికన్నా రాలంటే నాకు సినిమాకు పోయేది ఉంది, ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళేది ఉంది, ఏదో ఇంకేదో రకరకాల రీజన్ చెప్పేటప్పుడు. అప్పటికి నేను కారు తీసుకునే టైంకి ₹1,00,000 ఇన్కమ్. పోనీ కారు పక్కన పెట్టి బండి మీద పోదామంటే నాకు 1,00,000 వస్తుందంటే కింది నుంచి పైదాకా చూస్తాను. నువ్వు 1,00,000 వస్తున్నప్పుడు 1,00,000 మెయింటైన్ చేయాలన్నా వద్దా? కారు తీసుకపోవాలన్నా వద్దా? చాలా సందర్భాల్లో ఎన్ని ప్రాబ్లం చెప్పినా సరే మామూలు నెట్టేసుకొని పోయింటాడు. లాస్ట్కి ఒక రోజు నాగార్జున సాగర్ ఇద్దరం పోతా ఉన్నాం. పోతుంటే ఇష్టంగా వచ్చినాం, ఇష్టం లేకుండా వచ్చిండు. టక్కున ఎక్సిలేటర్ దొక్కుతుండు, టక్కున బ్రేక్ వేస్తుండు, స్పీడ్గా పోతుండు, మళ్ళీ స్లో అవుతుండు. అరే ఎందుకు అంత స్పీడ్ అవసరం అని చెప్పి క్లచ్ దొక్కు, గేర్ దొక్కు, బ్రేక్ ఇదే అదే అని నేను చెప్తున్నా పక్కన కూర్చొని. కరెక్ట్గా మల్లెపల్లి అవతల దాటిన తర్వాత దగ్గర కారు ఆపి కారు దిగి వెళ్ళిపోతాను. నేను అనుకున్నా కదా దీనికి ఇట్టేమన్నా పోతున్నా, రోడ్డు మీద ఆపినా నేను అనుకున్నా, నాకు తెలియదు. ఇక పోతూనే ఉన్నాడు. ఏమైందబ్బా అని చూస్తే, ఏమైంది ఏం సంగతి అంటే, నీ డ్రైవింగ్ రాదు, నువ్వు సప్పుడు ఆట కూర్చో, నాకు లొకేషన్ పెట్టినావు, తీసుకుపోయి అలా దింపుతా, నువ్వేం మోటివేషన్ చేస్తావు చెయ్యి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయ్యి వచ్చి కూర్చో, ఇల్లు తెలిసి ఇంటికాడ దింపుతా, అంతేగాని నువ్వు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వతాను. నిజంగా వాస్తవానికి డ్రైవింగ్ రాను డైరెక్షన్ తెప్పిస్తారు. మీరు అబ్జర్వ్ చేసిరా? డ్రైవింగ్ రాదు. ఇక్కడ వెస్టీజ్ గురించి ఏం తెలియదు, వెస్టీజ్ గురించి ఒకటే చెప్తుంటా, ఇట్లుంటదంట అట్లుంటదంట అని చెప్పి. ఆ రోజు నాకు అనిపించింది, 80% డ్రైవింగ్ నేర్చుకొని తీరా చలో అని చెప్పి మామను పొద్దున్న లేపి కారు తీసుకొని ఎక్కినాం. నేను డ్రైవర్ సీట్లో కూర్చున్నా, వాడు పక్క సీట్లో కూర్చున్నాం. ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీరు భయపడతారా, హ్యాపీగా ఉంటారా? అమ్మాయి మా అన్న డ్రైవింగ్ చేస్తున్నా హ్యాపీగా ఉంటారా? విపరీతమైన భయం అవుతుంటుంది. సిటీలో ఆటో డ్రైవర్లు ఎవరైనా ఉన్నారా అండి? ఆటో డ్రైవర్ సోదరులు ఎవరైనా ఉంటే, ఎవరు తప్పుగా అనుకోదు, మమ్మల్ని మీ మనోభావాలను కించపరిచే విధంగా నేను మాట్లాడను. సిటీ లోపల ఆటో డ్రైవర్లను చూడండి, ఎవరన్నా ఇట్లా ఆనించి స్లోగా వస్తాను, తక్కువ ముందుకు వచ్చి పక్కన చెల్లిపోతాడు. చూసిరా? మనం డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందంటే, అన్న కారు వస్తున్నాను, అన్న బండి వస్తున్నాను, ఆటో వస్తున్నాను, బ్రేక్ అని ఈ గుండె వాస్తవానికి 72 సార్లు కొట్టుకుంటాడు. నాకు కూడా తెలియదు, డాక్టర్ చెప్పేటప్పుడు చదువుకున్నాం, కానీ 100 అయ్యేది అప్పటికి బ్రేక్ చేయాలని. ఏంది ఈ డ్రైవింగ్ నేర్చుకునేటట్లేదు, ఏంది పరిస్థితి? మీరు అబ్జర్వ్ చేసిరో లేదు, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా వెహికల్ అడ్డం వచ్చింది అనుకోండి, బ్రేకులు ఎక్కడుంటే బ్రేకులు కారుకి కాళ్ళ కింద కదా, మనం ఏం చేస్తాం చెప్పండి? స్టీరింగ్ కళ్ళు మూసుకు గట్టిగా పట్టుకుంటాం, మొత్తం ఇలా బ్రేకులు మొత్తం ఇళ్ళనే ఉన్నాయని చెప్పి. పోనీ ఆనించి సార్ సీనరీ బాగుంది ఒకసారి చూడండి, నేను చూడండి, దిక్కులు చూడకుండా వచ్చిన పని కానీ సార్ ముందుకెళ్ళి చూస్తాను. వెనకాల నుంచి ఎవరైనా మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడవు. చూసి అబ్జర్వ్ చేసిరా? నాకు అనిపించింది ఆ టైంలో ఏంటంటే, నేర్చుకోవాలి ఎట్లయినా సరే అని చెప్పి మా బ్రదర్ ఉంటే నేర్చుకుని. ఎందుకంటే ఆయన చెప్పేది కూడా నా మంచి కోసమే, ఆయన చెడిపోవాలని చెప్పలేదు. సరే అని ఊరికి వెళ్ళిపోయిండు, ఓ వారం రోజులు కారు బయటికి తీసినా. నేను బాలకృష్ణ ఎక్కువ ఫాలో అవుతాను డైలాగ్. ఎవడన్నా నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురు పోయినా నేను తీసుకున్నది ఏంటి, ఎట్లా ఉంటది? మామూలుగా ఉండదు. ఒకసారి బాగా చూడండి, అంత గట్టి ఉంటుంది. బయటికి తీసిన భయమైంది, ఏదైతే అది అవుతుంది, తెగించిన వాడికి తెడ్డలింగం చలో అని చెప్పి బయటికి తీసిన.
వారం రోజుల పాటు అండి, మీరు నమ్మరు, చెమటలు పట్టే ఏసీ చేసినా కూడా. కానీ నేర్చుకున్న తర్వాత ఓ చేతిలో సెల్ ఫోన్, ఒకటే చేతితో స్టీరింగ్, ఆడుతూ పాడుతూ హ్యాపీగా మాట్లాడుకుంటూ దిక్కులు చూసుకుంటూ వచ్చిన పని కానిస్తుంటాం. ఎసారు మీరు ఇప్పుడు ఏంది తేడా? దీనికి దానికి ఏంది తేడా? నేర్చుకోవడం. ఎసారు నేర్చుకుంటే ఎట్లుంటది? సూపర్ ఉంటది. ఇదే విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, 3 నెలలు అయి ఉంటుంది వెస్టీజ్ బిజినెస్కి వచ్చి, 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, 2 నెలలు అవుతుంది. సార్ అది అప్లైన్ ప్లాన్ తీసుకొని పోతాం సార్, జర్ర చెప్పు సార్, ఇది ఒక్క ప్లాన్ సార్, లాస్ట్ ఇది చెప్పి అనుకో గండం కట్టి నెక్స్ట్ ప్లాన్ నుంచి నేనే చెప్తాను. మీరు ప్లాన్ చెప్పడం నేర్చుకోలేరు అనుకోండి, వెస్టీజ్లో మీరు ఎన్నటికీ సక్సెస్ కాలేరు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఈ బిజినెస్లో సక్సెస్ సీక్రెట్ ఏముంది? ఏం చెప్పాలి? ప్లానే కదా. ఎంతసేపు ప్లాను? 5 నుంచి 10 నిమిషాలు, అంతేనా? ఇదేమన్నా బ్రహ్మ విద్యనా? కాదు కదా. ఈడ అద్భుతమైన విషయం ఏంటంటే, స్టేజ్ ఎక్కి మోటివేషన్ చేయడమే చాలా కష్టం. ఎందుకంటే కింగ్ సినిమా చూసినారా మీరు? ఏ బాధ వాడినా కూడా అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ వాడుతుంటారు అనమాట, కొడతా ఉంటారు. సార్ నా నుంచి మీరు కొత్తదనం కోరుకుంటున్నారు కదా అంటారు. ఇక్కడ కూడా ఏంటంటే మీ స్టేజ్ ఎక్కి ఏది మాట్లాడినా అంతకుముందు ఎవరో ఒకరు స్పీకర్ మాట్లాడి ఉంటారు. కానీ ప్లాన్ చెప్పడం చాలా ఈజీ, ఎందుకంటే పాడిన పాటనే మళ్ళా వాడాలి. మీరు కొత్త విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ సార్, నిజమా కదా? సో ఫస్ట్ ఈ బిజినెస్ లో నేర్చుకోవడం ఎప్పుడు ఆపొద్దు. అండ్ ఇంకా కొన్ని ఏం మైనస్ పాయింట్లు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది బిజినెస్కి వచ్చిన తర్వాత పక్క వాళ్ళ సక్సెస్ చూసి ఈర్ష్య వస్తూ ఉంటారు, లోపల కుళ్ళుకుంటా ఉంటారు. మీరు చూసినారా? బ్రదర్ లైన్స్ కానీ, కొంతమంది అప్లైన్ రూపం అంటే డౌన్ లైన్ అప్లైన్ ఏం చేస్తుంటామంటే, సడన్ గా ఎగ్జాంపుల్ గడల రాజు సార్ ఉన్నారు ఇక్కడ, 3 months లో స్టార్ అయిపోయినారు అనుకుందాం ఎగ్జాంపుల్. మనకేమనిపిస్తుంది అంటే, గడల రాజు సార్ సక్సెస్ అయిపోయింది, కారు కొన్నారు, ఇల్లు కొన్నారు, దేవుడా ఈ మంత్రాలు ఇవన్నీ ఉంటాయి చూసినారా? నిమ్మకాయలు మిరపకాయలని కట్టి తొందరగా దేవుడా గడల రాజు సారు ఫెయిల్ అయిపోవాలి, కారు ఉన్న కారు అంతా అమ్మేసుకోవాలి, ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేసి కిరాయి ఇంట్లో పోవాలని చెప్పి మనసులో ఊరికే కోరుకుంటాం. ఈడ అద్భుతమైన విషయం చెప్పుకోవద్దో నాకు తెలియదు, కానీ అప్లైన్ సక్సెస్ చూసి కూడా కొంతమంది డౌన్ లైన్లు ఈర్ష్య చెందటం చాలా మంది ఉంటారు. మీరు చూసిరండి. ఇంకా మీకు ఒక ట్రిక్ చెప్తా, ఎట్లుంటదంటే కొంతమంది వస్తారు ఇక్కడ, ఎవరైనా కూర్చున్న వాళ్ళు కూడా నాకు తెలీదు, నేను పురుషోత్తం దాస్ సార్ దగ్గరికి కానీ లేదంటే ఇంకొక డౌన్ లైన్ దగ్గరికి కానీ పోయి ఏమని చెప్తా అంటే, వాస్తవానికి చాలా సక్సెస్ అవుతుంది, ఈ పార్టీకి ఎప్పుడో బిఎస్ఐ మెంబర్ అవుతుంది, కానీ నా సక్సెస్ మా అప్లైన్ ఆపుతాం, లేకపోతే నా అమెరికా ప్రెసిడెంట్ అవుతుంది. అప్పుడు అప్లైన్ ఏం చేస్తాడు? ఈ చేతబడులు ఉంటాయి చూసినారా, తెలుసా మీకు? వచ్చింది ఈ మధ్యన చెప్పు బాబా అని వచ్చింది, చెప్పు పట్టుకుంటాడు అనమాట. పలానా ఇంట్లో దొంగతనం జరుగుతుంది, అమ్మ ఈ ఇంట్లో దొంగతనం జరిగిందంట, ఎవరు తీసారు, ఎవరి మీద నమ్మకం అనుమానం ఉందా? పలానా రాజు సార్ చెప్పు తిరుగుతుంటది అనమాట, పలానా లింగేష్ సార్ తిరుగుతూనే ఉంటది, శివ సార్ తిరుగుతూనే ఉంటది, వినోద్ సార్ దగ్గరికి వచ్చి ఆగుతుంది, వినోద్ సార్ అనేది సార్ నా సక్సెస్ ని వినోద్ సార్ ఆపుతుంది సార్, లేకపోతే ఈ పాటికి ఎప్పుడూ అయ్యేది. మీ సక్సెస్ ని ఎవరు ఆపుతారు చెప్పనండి? అనిపిస్తుందా ఎవరైనా ఆపుతున్నట్టు? అనిపిస్తుందా? అనిపించేవాళ్ళు ఒకసారి చేయొద్దండి, ఎవరు ఆపుతారో నేను చెప్తా, నాకు కూడా అంజన వేయడం తెలుసు, నేను చూసి చెప్తా అండి. ఎంత మా సక్సెస్ ని ఆపుతారు సార్, లేకపోతే మీరు సక్సెస్ అయ్యేటోళ్ళు ఈ పాటికని ఒకసారి చేయొద్దండి ఎవరైనా ఉంటే. మరి నేను చెప్పనా ఎవరు ఆపుతారు? అద్దం ముందర పోయి నిలబడండి, ఎవరైతే కనిపిస్తారో గట్టిగా అడగండి, నా సక్సెస్ నువ్వు ఎందుకు ఆపుతున్నావు అని చెప్పి. ఎవరు కనిపిస్తారు అద్దంలో? ఎవరు కనిపిస్తారు? ఈరోజు 5% ఉన్న వ్యక్తి స్టార్ అయినారంటే ఎవరి ద్వారా అయినారు? ఫస్ట్ మనం డెసిషన్ తీసుకొని అప్లైన్ ఏం చేస్తారు? నిజమా కదండి? మనం డిసైడ్ కావాలా వద్దాం? ఈ బిజినెస్ లో ఫస్ట్ నేను ఏమంటున్నానంటే, మీ సక్సెస్ ని ఎవరు ఆపరు. చాలా మంది ఆ అపోహల భ్రమలు ఉండిపోతా ఉన్నారు, దాని నుంచి ఫస్ట్ బయటికి రండి. ఇప్పుడు నేను డైమండ్ డైరెక్టర్ లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నా వెస్టీజ్ లో.
చాలా మంది ఎగతాళి చేసిన ఏంది నువ్వు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది బిజినెస్ కి, ఇంకా డైమండ్ నన్ను చూడు నేను 3 నెలలు అవుతుంది వచ్చి క్రౌడ్ కి, అది ఇన్నో అవుట్ ఆఫ్ ఎట్ అయిపోతుంది అని జరుగు. సో ఇక్కడ ఇక్కడ ఎట్లుంటదంటే కొంతమంది ఈ విషయం మార్చుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఏముంటదంటే నేను డైమండ్ లో ఉన్న 3 ఏళ్ళు నారాయణేష్ అని ఒక లీడర్ ఉంటారు, మీ అందరికి తెలుసు, డిఈసిడి సాయి రెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక, మీ అందరికి తెలుసా? తెలుసు కదా. నేను డైమండ్ లో ఉన్నప్పుడు నాకన్నా ముందు క్రౌన్ అయింది అతను. ఎఫ్ఆర్యు ఫంక్షన్ జరిగింది. ఎఫ్ఆర్యు ఫంక్షన్ లో మినిమం ఆ సక్సెస్ ప్రొఫైల్ లో ఫోటో రావాలంటే క్రౌన్ అండ్ అబౌవ్ ఉండాలి లీడర్స్. నిజమా? ఆయన క్రౌన్ అయిండు, నేను డైమండ్ అయినా, ఎఫ్ఆర్యు ఫంక్షన్ జరుగుతుంది, నా పక్కనే సాయి రెడ్డి గారు కూర్చున్నారు. ఈ లీడర్స్ అందరూ వచ్చి సార్ ఆటోగ్రాఫ్ అంటుంటే అప్లైన్ ఏమో డైమండ్ లో ఉన్నా, కానీ నేను తీసుకొచ్చిన వ్యక్తిని క్రౌన్ లో ఉన్నారు, ఆటోగ్రాఫ్ ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకు చెప్పండి? ఏమనిపిస్తుంది మనకి? అబ్బా నేను తీసుకొచ్చినోడు సక్సెస్ అయిపోయింది నాకన్నా ముందు, స్వామి ఓ బీల్ స్వామి అవి నాశనం అయిపోవాలి అనుకుంటాం కదా. అంతే కదా అనుకునేది. నేను నాకన్నా ముందు కావాలి అయితేనే బాగుంది, కానీ నాకన్నా ముందు కావాలి. ఈ ఆలోచన పనిచేయండి. గొర్రె ఎంత బలిసినా సరే గొర్రెల కాపరికి 1 కిలో మటన్ ఎక్కువనే పడతాం కానీ తక్కువ అయితే పడదు. డౌన్ లైన్ ఎంత మంచి పొజిషన్ పోయినా అప్లైన్ భారం తగ్గుతుంది, కానీ అక్కడ ఎటువంటి నష్టం అయితే లేదు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, అర్థమవుతుందండి. ఏ రోజు కానీ నా చేతి తగ్గలేదు. కాబట్టి కొన్ని విషయాలు నేను ఏమంటున్నా అంటే ఈ విషయం మార్చుకున్నాం. మీ అప్లైన్ మీ సక్సెస్ ఆపట్లేదు, మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్టింగ్ లో ఎంత పని చేసేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. రాజు సార్ ఇక్కడ ఉన్న స్టార్ అండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు బిజినెస్ స్టార్ట్ అయిన కొత్తలో మీ ఆలోచన విధానం ఎట్లుండే? ఎవరైనా ఎగతాళి చేసినారు అనుకోండి, ఏంది యాదగిరి సార్ నీ మొహానికి కారు కొట్టాం, ఇట్లా అనేటోళ్ళు కూడా ఉంటారు. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఇట్లా అన్నట్టు ఉంటారు. ఏంది నీ మొహానికి కారు కొట్టామా అన్నప్పుడు ఏమనిపిస్తుంది? 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి వచ్చేసి అబ్బా వాడు అన్నాడు కదా, వాడు అన్నది నిజం కదా, చలో ఊకే ఉద్యోగం చేసుకుంటే అయిపోతాను ఒక రకమైన వ్యక్తి ఉంటారు. ఇంకొక రకమైన వ్యక్తి ఉంటారు, వీడు కారు కొట్టవా నీ ముఖానికి అన్నందుకు కాదు, ఖచ్చితంగా దీని సంగతి ఏంటో చూస్తా, వెస్టీలో సక్సెస్ అయితే కారు కొని వాళ్ళ ఇంటి ముందు నిలబెడతా, మనకు హార్ట్ అటాక్ రావాలని డిసైడ్ అయి పని చేసిన కొంతమంది ఉంటారు. మీరు అట్లుంటారా ఇట్లుంటారా? ఎట్లుంటారు? వాళ్ళు ఒకవేళ అని ఆ మాటలకి ఉద్యోగం చేసుకున్నారు అనుకోండి, జీవితాంతం అంతే, ఇక జేబు జాబు 2 సాటిస్ఫాక్షన్ ఉండవు. కానీ వెస్టీజ్ లో సీరియస్ తీసుకొని ఒక 2 సంవత్సరాలు డూ ఆర్ డై, సచ్చినా బతికినా వెస్టీజ్ అనుకొని పొద్దున్నే లేచినంటే వెస్టీజ్, ఇంకా వేరే ఏ ఆలోచన ఉండొద్దు. నేను 2 రోజులు వెళ్ళామా పండుగ పోతా, ఓ 6 రోజులు మా ఊర్లో ఇంకేదైనా ఫంక్షన్ ఉంటే పోతాం. ఇవన్నీ మీరు పోయినారనుకోండి, నాకు 10-12 ఏళ్ళ వరకు ఇంటికి తోరణాలు కట్టే తెలియదు నాకు. నేను ఒకసారి మా అప్లైకి ఫోన్ చేసిన, సార్ ఇట్లుంది పరిస్థితి, మేము ఒక పండుగ చేస్తున్నాం వెళ్ళిపోతాం సార్ అంటే, ఎంత ఖర్చు అవుతుందన్న? సార్ 1,00,000 అవుతుందన్న. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసేది అది పండుగ కాదు, దండుగా పని చేయి, నీ ఇంట్లోకి ఎప్పుడైతే 1,00,000 రూపాయలు వస్తారో అసలైన పండుగ అని చెప్పినాడు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే గుర్తుపెట్టుకొని డ్రీమ్ పెట్టుకొని లోపల ఒక సెగ తగిలాడనమాట, ఎట్టి పరిస్థితుల్లో కారు కొనాలి. మిమ్మల్ని ఎవరెవరైతే ఎగతాళి చేసినారో మంచి పట్టుబట్టలు కట్టుకుని వాళ్ళ ఇంటి ముందర పోయి నిలబడండి. ఎట్లుంటది ఆ ఫీలింగ్? ఎట్లుంటది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే ఆల్రెడీ ఇక్కడ కడుపు నిండిన చాలా మంది ఉంటారు, అది పెద్దగా ఏమి ఉండదు, కానీ కొత్త వాళ్ళకి చెప్తున్నా కిక్ ఉంటుంది, మళ్ళీ మజా ఉంటుంది. చూడండి, ఎగతాళం చేసిన ముందర కళ్ళెదురుగా సక్సెస్ అయితే నిలబడితే ఆ కిక్కే వేరమ్మ. సో ఇవి కొన్ని మనం మార్చుకోవాలి. చెప్పినా కదా, ఒకటి అవతల వ్యక్తి సక్సెస్ చూసి మనం హ్యాపీగా ఫీల్ కావాలి. ఇప్పుడు ఈ రోజు నేను ఒక ఇల్లు కడుతున్నా, ఈ గృహప్రవేశం అన్నప్పుడల్లా భయం అవుతుంది. ఎందుకంటే ఈ చుట్టాలు వీళ్ళందరూ ఎవరైనా వచ్చారనుకో, అబ్బా మీరు ఇంత పెద్ద ఇల్లు కట్టినరా, నిన్న మొన్న అసలు ఇంటికి కట్టాలని డబ్బు నేను ఇంత పెద్ద ఇల్లు కట్టిన, చూద్దాం ఈ సంగతి ఎంత చూద్దాం, ఎన్ని రోజులు ప్రేమ్స్. కానీ ఫస్ట్ టైం నేను చూసిన ఒక ఆర్గనైజేషన్, ఒక వ్యక్తి సక్సెస్ అయితే అది ఆ వ్యక్తి సక్సెస్ కాదు, టీం మొత్తం సక్సెస్ అని సెలబ్రేట్ చేసుకునే ఏదైనా ఒక కంపెనీ ఉందంటే అది వెస్టీజ్ ఆఫ్ విలింగ్ టీమ్. ఎక్స్పీరియన్స్ తో చెప్తుంది.
ఏం చెప్తారు వాడికి గ్లోబలైజేషన్ వస్తే చూడండి సార్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మా అప్లైన్ ఇగో వెస్టీజ్ బిజినెస్ చేసి 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన హైదరాబాద్, మీకు కూడా ఇట్లాంటి అవకాశం కావాలంటే రంగాన్ని ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళ కళల కోసం మనం పిలుస్తున్నాం మీడియాల ద్వారా. కానీ అర్థమవుతుందా? ఇక్కడ సక్సెస్ తప్ప వేరే ఇంకొక వ్యక్తి పైన ఎటువంటి దుష్ప్రచారం ఉండదు. ఎస్ఆర్ ఇది ఖచ్చితంగా మనం మానుకోవాల్సిన పద్ధతి. అవతల వ్యక్తి సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ తప్పుడు సమాచారం, గాసిప్స్ ఉంటాయి కొన్ని. ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరు సైదుల్ సార్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఏదో హెల్త్ ఇష్యూ లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది, నిన్న రోజు నవ్వుకుంటా మాట్లాడటం, నాతో ఈరోజు మాట్లాడలేదు, మీటింగ్ లో అందరూ అబ్జర్వ్ చేసి సైదుల్ సార్కి అంజనుల్ సార్కి ఏదో లొల్లేదు, ఏదో లొల్లేదు. నాకు తెలిసిన దానికి ఏదో డబ్బుల విషయం ఏదో ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఉండొచ్చు అని మా ఇద్దరి మధ్యన ఏముండదు. కానీ ఈ గాసిప్స్ పుట్టిస్తారు చూసినవా, జరగకపోయినా జరిగినట్టు క్రియేట్ చేస్తారు చూసినవా, అది మహాప్రమాదం అని. కాబట్టి ఏదన్నా ఏ ప్రాబ్లం ఉంటే అక్కడ గాసిప్స్ ఎక్కడ క్రియేట్ చేయొద్దు. అప్లైన్ డౌన్ లైన్ మధ్యన ఎట్లాంటి ఉన్నా, ఇప్పుడు నేను కొన్ని ఇష్యూస్ జరిగి ఉండొచ్చు, అరే దానికి గాసిప్స్ ఏముంది, రేపు నాన్న మేము మాట్లాడతాము, లేకపోతే మీ జరుగుతుంది, అప్పుడు ఏం చేస్తాం? ఈ కొన్ని గాసిప్స్ బంద్ చేద్దాం. టీంలో ఇవి కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఈ రోజు నుంచి బంద్ చేద్దామండి. ఈ రోజు నుంచి 100% బంద్ చేద్దాం గాసిప్స్. తర్వాత వచ్చేసి పాత మైండ్ సెట్. ఇప్పుడు ఇక్కడ శేఖర్ పగిల్ అని ఒక వ్యక్తి ఉన్నారు, నాతో పాటు మీ పాత కంపెనీలో సుమారుగా నేను 8 ఏళ్ళు పనిచేసిన, 4 ఏళ్ళు పనిచేసింది. నేను ఇప్పుడు ఆయన దగ్గర పోయి వెస్టీజ్ గురించి చెప్పిన తర్వాత వెస్టీజ్కి వచ్చినాడు, జాయిన్ అయ్యాడు, అంతా బాగానే ఉంది. ఎప్పుడు ఫోన్ చేసి సార్ ఆ కంపెనీలో సక్సెస్ కాలేదు, ఈ కంపెనీ కూడా అవుతామంటారా? అల్లా ఇగో 4 ఏళ్ళు కష్టపడ్డావు, ₹1 కూడా రాకపోయి ఇలా కష్టపడితే వస్తాయంటున్నా. నువ్వు పొద్దున్న లేచినట్టే పాత కంపెనీ నువ్వు పట్టుకొని ఈ కంపెనీలో సక్సెస్ అవుతామంటే ఎట్లా ఉంటా? సక్సెస్ అవుతామా? ఫస్ట్ ఆ పాతదాన్ని వదిలేదు. మీకు ఒక విషయం చెప్తా, మైండ్ సెట్ మారకపోతే. బిచ్చగాడు ఉన్నాడంట ఒక వ్యక్తి, రోడ్డు మీద అయ్యా బాబు ధర్మం బాబు, నాయన ధర్మం బాబు అంటే ఎవడేస్తారంట, ఎందుకంటే బొచ్చ పాతది అయిపోయి. ఆ బొచ్చను చూస్తే కూడా జనాలకు బిచ్చం వేసేటట్లేదు. మనోడికి ఏమి ఇమీడియట్ ఆలోచన వచ్చింది, ఎవరైనా ఇస్తలేదని చెప్పి దగ్గర కూర్చున్నాడు, శివ తప చేస్తున్నాడు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, దేవుడు ప్రత్యక్షమైంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీకే కనుక భగవంతుడు ప్రత్యక్షం అయితే మీరు ఏం కోరుకుంటారు? ఓ కారు కావాలి, ఓ ఇల్లు కావాలి, మస్తు పైసలు అని కోరుకుంటామా? ఆయన మాత్రం ఏం కోరుకుంటారు తెలుసా? స్వామి అడుక్కొని బొచ్చ పాతది అయిపోయింది, కొత్త బొచ్చను ప్రసాదించు స్వామి అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, నువ్వు ఏడిపోయినా కూడా నీ బుద్ధి మారకపోతే ఎప్పుడు సక్సెస్ అవుతావు? గుర్రం గుడ్డిదైనా దాన తప్పదైన సామెత ఉంటుంది. డౌన్ లైన్ మంచోడైనా సెట్ అయినా కడుపులో పెట్టుకొని పోసాను తప్పదు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం చేసినా కూడా అరే మనోడే ఏ ప్రాబ్లం అని ఉన్నాయి. కాబట్టి ఇవి కొన్ని పాతవి వదిలేసేయండి. పాతవి వదిలేస్తే సక్సెస్ అవుతాం. ఈరోజు మంచి అవకాశంలో ఉన్నాం, మంచి సిస్టంలో ఉన్నాం. ఇంకొక విషయం నేను ఏమంటానంటే, ఒక వ్యక్తిని చూడగానే తప్పుడు అభిప్రాయానికి రావద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మనం చూడగానే స్కానింగ్ చేస్తుంది. ఎంఆర్ఐ స్కానింగ్ కన్నా గంట టైం పడుతుంది, కానీ వీళ్ళు కళ్ళతో స్కానింగ్ చేసి చెప్పేస్తుంటారు వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది. మీకు ఒక స్టోరీ చెప్తా, బాగా విజువలైజేషన్ చేసుకోండి. నేను చెప్పేది, ఒక సముద్రంలో ఒక పడవలో చాలా మంది జర్నీ చేస్తూ ఉన్నారు. ఈ జర్నీ చేసే ప్రాసెస్ లో ఓడకేదో చిన్న ప్రమాదం ఏర్పడి ఆ ఓడ మునిగిపోతా ఉన్నది. ఆ పక్క నుంచి ఈ విషయం తెలిసి పక్క నుంచి ఒక లైఫ్ బోట్ వేసుకొని వస్తూ ఉన్నారు వీళ్ళని కాపాడారు. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరినీ కాపాడినారు. లాస్ట్కి ఇద్దరు మిగిలిపోయినారు, ఒక భార్య ఒక భర్త. ఒక్కరికే ఛాన్స్ ఉంది ఆ లైఫ్ బోట్లోకి వెళ్ళడానికి, ఒక్కరికే ఛాన్స్ ఉంది, భార్య లేదంటే భర్త. ఒకవేళ మిమ్మల్ని జెంట్స్ అడుగుతున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ మీరు మీ భార్యలో ఉన్నారు, మీరు ఆ బోట్లో దుంకుతారా, వెళ్ళిపోతారా, లేకపోతే అందులో ఉండిపోతారా? మీకు ఛాన్స్. ఏం చేస్తారు మీరైతే? మీ భార్యను పంపించి మీరు అందులో ఉంటారా, లేకపోతే మీరు అందులోకి వెళ్ళి మీ భార్యను ఇందులోనే ఉంచుతారా? మునిగిపోతున్న పడవను మీకు ఛాన్స్ ఇస్తున్నా, మీరేం సెలెక్ట్ చేస్తారు?
వీళ్ళు బోట్ ఎక్కుతారంట, భార్యని అందులో వదిలేస్తారంట. ఒకవేళ మీరైతే లాక్కుంటారా? లాక్కోవడానికి ఛాన్స్, లాక్కుంటే ఇలా 100 మంది మునిగిపోతారు. ఇళ్ళకి లాక్కున్నామంటే ఒక్కరికే ఉంది ఛాన్స్, ఒక్కరికి ఉంది. మీరైతే ఏం చేస్తారు? భర్తను వదిలేస్తారంట, వీళ్ళు ఉంటారంట. లైఫ్ బోట్లోకి వీళ్ళు వెళ్ళిపోతారంట. ఓకే, భర్తను కాపాడి మేము చనిపోతాం. అరే త్యాగవంతులే, లేడీస్కి ఒకసారి దగ్గర ఒక్కరికే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. జోక్ కాదు, సీరియస్ చెప్తున్నా. ఒక్కరికే ఛాన్స్ ఉంది. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే భార్య భర్త వీళ్ళుంటే బాగున్నారు, కానీ ఆయన ఏం చేసినట్టే తన భార్యని మునిగిపోతున్న పడవలను ఉంచి ఈయన ఇమీడియట్ గా లైఫ్ బోట్ లోకి దూకేస్తారు. ఈ స్టోరీ ఒక క్లాస్ లో స్టూడెంట్స్ కి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నది. ఆమె ఆ ఓడలో మునిగిపోతూ ఒక అరుపులు ఆర్తనాదాలు అరుస్తా ఉన్నది. ఈ స్టోరీ పిల్లలకు చెప్తుంది. అడుగుతారు మా టీచర్, ఆ మునిగిపోతున్న ఓడలో భార్య ఉంది కదా, ఈ భర్తకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఏమని ఇవ్వచ్చు అని అడుగుతా ఉంటారు. ఆ భర్త పట్ల మీ అభిప్రాయం ఏంటని స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాను మా టీచర్. అంటే అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు ఏమంటారంటే, భర్త నేను చాలా మంచోడని అనుకున్నా, నన్ను మోసం చేసినాను, మోసగాను, అందుకే నన్ను వదిలిపెట్టిపోయినా, ఇంత మోసం చేస్తావు అని చెప్పి రకరకాల కామెంట్స్ చేస్తా ఉన్నాను. కానీ ఒక పిల్లోడు నేలకు తలక వేసుకొని దిగులుగా కూర్చున్నాడు అనమాట. ఆ పిల్లోని లేపి అడిగింది, ఆ మునిగిపోతున్న పడవలో భార్య అరుస్తా ఉన్నది, ఏం చెప్పి ఉండొచ్చు, బహుశా నీకేమైనా ఐడియా ఉందని అడిగితే ఆ పిల్లోడు అంటాడు, ఏమండి మన బాబు జాగ్రత్త, మన బాబాయ్ మన ప్రాణం, జాగ్రత్త చూసుకోండి అని చెప్పిన అని ఈ పిల్లోడు ఆ టీచర్ ఆన్సర్ చెప్పాడు. ఎమ్మట ఇమీడియట్ గా ఆ టీచర్ కళ్ళలో నీళ్లు మెదులుతా ఉన్నాయి అనమాట, తిరుగుతా ఉన్నాయి. అరే ఇంత కరెక్ట్ ఎట్లా చెప్పిందని చెప్పి, ఈ స్టోరీ నీకు ముందే తెలుసా అని అన్నాడు. అంటే ఆ పిల్లోడు అంట, ఈ స్టోరీ నాకు ఇవన్నీ తెలియదు, కానీ రీసెంట్ మా అమ్మ ప్రాణాలు వదులుతూ మా నాన్నతో చెప్పిన మాటలు ఇవి, అందుకే నాకు తెలుసు. అనగానే ఆమెకి ఇంకా ఏడుపు వచ్చేసి, ఇది స్టోరీ ఇక్కడికి అయిపోయింది. కానీ అక్కడికి వెళ్తాం, బోర్డులోకి వెళ్తాం. అక్కడ అయిన తర్వాత భర్త బతికొచ్చి వాళ్ళకు ఒక కూతురు ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఆయన కాయ కష్టం చేసి తన పాపని బాగా చదివించి మంచి ఉద్యోగం ఇచ్చి ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కొంతకాలానికి భర్త చనిపోతాడు. చనిపోయిన తర్వాత తన కూతురు వచ్చి ఆయన తండ్రి రూమ్లో ఏమేమి ఉన్నాయో సామాను అన్నీ ఒకసారి సర్దుదామని చెప్పి మొత్తం సర్దుతా ఉన్నాయి. ఈ సదిరే ప్రాసెస్లో ఒక డైరీ కనిపించి ఓపెన్ చేసి చూస్తే కొన్ని మాటలు రాసి పెట్టుకున్నాను. ఏమనంటే, నన్ను క్షమించవే, నీతో పాటు నాకు నీళ్ళలో మునిగాలని ఉంది, కానీ సిచ్యువేషన్ సహకరించే నువ్వు నేను ఒకవేళ ఇద్దరు మీ నీటిలోనే మునిగిపోతే మన బ్రతుకున్న పాప పరిస్థితి ఏంది? ఆమెను ఎవరు చదివిస్తారు? ఆమె ఆలల పాలను ఎవరు చూసుకుంటారు? నువ్వు ఓడలో మునిగిపోతున్నప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపు కన్నా నేను ఏడ్చిన ఏడుపు చాలా భయంకరంగా ఉంది, ఎక్కువ రెట్టింపు ఉంది, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక్క క్షణం తలుచుకుంటే నాకు అప్పుడే చచ్చిపోతే బాగుండాలని అనిపించింది, కానీ నేను బతికొచ్చి మన పాపని ఇదంతా ఆలన చూసుకున్నా, ఇప్పుడు నీ దగ్గరికే హ్యాపీగా వస్తున్నా, మన ఇద్దరు కలిసి ఉన్నామని చెప్పి ఆ డైరీలో రాసుకున్నా. ఇది చదువుతున్న తన కూతురు, ఆ కూతురికి మైండ్లో ఒకటే ఉంది అనమాట. అప్పటి వరకు ఏముందంటే, మా తల్లిని చంపేసినాడు, మా తండ్రి బతికిన, మా తల్లిని చంపేసిన, మా తండ్రి బతికిన, నా తల్లిని ఇతనే చంపేసి మా నాన్ననే చంపేసిన ఒక ఫీలింగ్ ఉంది. ఎప్పుడైతే ఆ డైరీలో ఉన్న మాటలు ఎప్పుడైతే చదువుతో ఆటోమేటిక్గా ఆమె ఫీలింగ్ మారిపోయింది. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళ భార్య క్యాన్సర్ వచ్చి 4th స్టేజ్లో ఇంకొక నెల రోజులైతే చనిపోతుంది. ఆమెను కదా లైఫ్ బోట్లోకి పంపించినా నెల రోజులకు మించి బతకదు. అర్థమైందా? మించి బతకదు. ఆమె ఎట్లా చచ్చిపోయే స్టేజ్లో ఉన్నావు కదా, అందుకే నేను బతికి మన పాపని బతికించిన, సారీ క్షమించండి.
ఈ స్టోరీలో మీకు ఏమర్థమైంది చెప్పండి? స్టోరీలో మీకు ఏమర్థమైంది? ఒక్క క్షణము మనం ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని ఈజీగా వాడంతే వీడు ఇట్లా నేర్చేస్తుంటాం. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎవరి పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ ఎట్లా మారుతాయో తెలియదు. ఒక వ్యక్తి ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏ డౌన్ అయింది కానీ ఏ అప్ అయింది కానీ విమర్శించే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఏ ఆలోచన చేసేదాం కానీ దాని నుంచి బయటపడండి ఫస్ట్. ఈ క్షణం జీవితం క్షణభంగురం. ఈ క్షణం అయిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. కొన్ని కోట్లు పోసినా కూడా మీ ముందర తిరిగి రాదు. సో మిత్రులారా, ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోండి. చాలా మంచి బిజినెస్ లో ఉన్నాం. మీ అందరికి ఒకటే చెప్తున్నాం, ఒకసారి లేవండి. చెయ్యి ఇట్లా పెట్టండి. సార్ చేపించిన ప్రతిజ్ఞ కన్నా నాది ఇంకా బాగుంటుంది. కళ్ళు మూసుకోండి. ఓకే, మూసుకున్నారు? ఓకే. అందరికీ నా యొక్క విన్నపం, నేను అనగా ఆంజనేయులు. మీ పేరు మీరు చెప్పాలి. మమ్మ అంటే మమ్మని నా కోసం మీరు అనుకుంటున్నాం, మీకోసం మీరు అనుకోవాలి. ఓకే, మీ పేరు మీరు. నేను అనగా ఆంజనేయులు రాసునూరి. ఈ రోజు నుంచి వెస్టీజ్ అనేది నా కోసం కాదు, నా ఫ్యామిలీ కోసం. నా ఫ్యామిలీ కలలని నిజం చేయడానికి వెస్టీజ్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. ఈ రోజు నుంచి ఎటువంటి మీటింగ్ అయినా నేను మిస్ చేయను. ఎందుకంటే నా కోసం కాదు, నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యూచర్ బాగుండడం కోసం. ఈ రోజు నుంచి ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని వెస్టీజ్లోకి వచ్చాను. ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితులలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి రిజెక్షన్స్ వచ్చినా తట్టుకొని అప్లై సాంగత్యంలో విన్నింగ్ టీమ్ సిస్టమ్ సపోర్ట్, వెస్టీజ్ సపోర్ట్ తోని నేను ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో నా కలలని మొత్తం నిజం చేసుకుంటున్నాను. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది నాపై నేను చేసుకుంటున్న ప్రమాణం. ఒక్కసారి మీ చేయి పైన, మీ నెత్తి పైన మీ చేయి పెట్టుకోండి. ఎవరిపైన చేసుకుంటున్నా? మీరు ప్రమాణం చేసుకున్నారు. జాగ్రత్త. మన తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంటది, వాళ్ళ మీద వీళ్ళ మీద ఉంటే ఏదో నా మీద వేస్తుందని చెప్పి. కాబట్టి సో ఈ రోజు నుంచి డిసైడ్ కాండి. చాలా మంచి బిజినెస్ ఉంది, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. రెడీ ఉందామా? రెడీ ఉన్నారా? సో ఫ్యామిలీ డిన్నర్ టికెట్లు ఎంతమంది బుక్ చేసినారు ఒక్కసారి చెయ్యొద్దండి.